నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. జూలై 1, 2024 నుంచి మనకి కొత్త క్రిమినల్ లా అనేది అమల్లోకి వచ్చింది. దాంట్లో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనం చెప్తున్నాము. తప్పకుండా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో మీరు దాని గురించి కూడా డిస్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి దాంట్లో. అలాగే తప్పకుండా షేర్ చేయండి. దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల, శిక్షల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉంటే మీకు అన్యాయం జరిగినప్పుడు దాని తగ్గట్టుగానే పోలీసులు కేసు ఫైల్ చేశారా లేదా అనే విషయం పైన మీకు స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మీరు తెలిసి తెలియక చేసిన నేరానికి వాళ్ళు పెట్టిన కేసుకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం పైన కూడా మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇకపోతే ఇప్పుడు కొంతమంది చాలా మంది హత్యా ప్రయత్నం చేస్తుంటారు, లేకపోతే దొంగతనం చేస్తుంటారు, లేకపోతే ఏదో పర్సు కొట్టేయాలని చూస్తుంటారు, లేకపోతే ఏదో ఒక దోపిడీ చేయాలని ప్రయత్నిస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న గొడవలు చేస్తూ ఉంటారు. అట్లా చేసే ప్రయత్నం చేసుకుంటారు. అంటే నేరం జరగదు, కానీ నేరం చేసే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి దాని గురించి ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 622 అనేది మనకి తెలియజేస్తుంది. ఇదేంటంటే నేరాలు చేయడానికి ప్రయత్నిస్తే శిక్ష ఏంటి. ఇంతకుముందుకు ఐపీసీ సెక్షన్ 511 అనేది దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి యావజ్జీవ కారాగార శిక్ష చేయడానికి ప్రయత్నిస్తే ఆ నేరం జరగకపోయినప్పటికీ దానికి యావజ్జీవ కారాగార శిక్షకి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందో దాంట్లో సగం శిక్ష అనేది ఈ నిందితుడికి అనేది ఉంటుంది నేర నిరూపణ అయిపోయిన తర్వాత. అలాగే మరణ శిక్ష విధించే నేరం ప్రయత్నం చేయొచ్చు. సపోజ్ అటెంప్ట్ టు మర్డర్ చేయొచ్చు. అంటే అటెంప్ట్ టు మర్డర్ వేరు, ఆ ప్రయత్నంలో వేరే విషయం జరగవచ్చు. అంటే ఒక అతను వచ్చి గొడ్డలతో నుంచి నరకడానికి ప్రయత్నించాడు, అంటే జరగలేదు, నేరం జరగలేదు, చిన్న చిన్న గాయాలు జరగవచ్చు. ఆ ప్రయత్నం అయితే జరిగింది కదా. అంటే మర్డర్కి ఏ శిక్ష వేస్తారో ఆ శిక్షలో సగం శిక్ష వేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే కొన్ని నేరాలకు ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి శిక్ష వేసే అవకాశం లేనప్పుడు అప్పుడు పోలీసులు ఈ సెక్షన్ 511 కింద కేసు ఫైల్ చేసుకుంటారు. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 511 బిఎన్ఎస్ సెక్షన్ 62గా మారింది. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే కొన్నిటికి ఒక వివరణాత్మకమైనటువంటి సందేశం అనేది అవసరం. అందుకోసం మనం వీడియో చేస్తున్నాం. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, ఒక వ్యక్తి దొంగతనం చేద్దామని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయి ఆ బీరువాని గట్టిగా సుట్టు తీసుకొని కొట్టాడు. బీరువా ఓపెన్ అయింది, దాంట్లో నగలేం లేవు, కానీ ఈ లోపల పట్టుబడిపోయాడు. అంటే దొంగతనం ఇక్కడ జరగలేదు, అంటే నేరం జరగలేదు, కానీ నేర ప్రయత్నం జరిగింది కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ సెక్షన్ 511 కింద అలాగే ఈ దొంగతనానికి ఎంత శిక్ష పడుతుందో దాంట్లో ఇప్పుడు సగం శిక్ష, అంటే జరిగితే ఎంత నేరం పడుతుందో దాంట్లో సగం శిక్ష అనేది ఇతనికి పడుతుంది అన్నట్టు. అయితే అలాగే ఇప్పుడు ఒక అతను ఇప్పుడు మీ జేబులో ఉన్నటువంటి విలువైన వస్తువులు కొట్టేద్దామని చెప్పేసి ఒక చేయి పెట్టాడు. మీరు సడన్గా మనం పట్టుకున్నారు, మీ జేబులో ఏం లేదు, వాడిని తీసుకోలేదు, కానీ ప్రయత్నం అయితే చేశారు కదా కొట్టేయాలని. అప్పుడు వాడిపైన ఈ కేసు పెట్టే అవకాశం అయితే ఇది ఉంటుంది. ఇది అయితే చాలా వరకు చాలా నేరాలు కూడా కొన్ని స్పష్టంగా ఉండవు. అటువంటిప్పుడు మాత్రమే ఇటువంటి కేసు అనేది ఫైల్ చేస్తుంటారు బిఎన్ఎస్ సెక్షన్ 62 కింద. సో మీరు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.